ఏప్రిల్ 22, 2025 వారం మంగళవారం. తిథి నవమి సాయంత్రం 6:13 వరకు. నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 12:44 వరకు. వర్జ్యం సాయంత్రం 4:37 నుండి 6:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:10 వరకు మరియు రాత్రి 10:57 నుండి 11:42 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. నూతన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. రావాల్సిన ధనాన్ని ఇవ్వవలసిన వాళ్లు సమయానికి అందుబాటులో ఉండరు. మేషరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో మార్పులు ఉంటాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇచ్చి సరికొత్త నిర్ణయాలను అమలు చేస్తారు. వృషభ రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. అనేక మందికి అనేక విధాలుగా సహాయం అందిస్తారు. ఎదురు చూడని అవకాశాలు లభిస్తాయి. పనుల్లో ఏర్పడిన ఒడిదుడుకులను అధిగమించగలుగుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిథున రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నమ్మకం లేని వ్యక్తులకు, పరిస్థితులకు లోబడి కొన్ని బాధ్యతలను అప్పగించవలసి వస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. సింహరాశి. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. స్పెక్యులేషన్లో నష్టం రాకపోవడమే పరోక్ష లాభంగా పరిణమిస్తుంది. క్రయ విక్రయాలు గతంలో కన్నా ఎక్కువగా సాగిస్తారు. కన్యా రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. సంప్రదింపులు, చర్చలు ఫలవంతంగా ఉంటాయి. ఇతరుల బాధ్యతలను కూడా మీరే నెత్తిన వేసుకుని కార్యక్రమాలను జరుపుతారు. కుటుంబంలో స్వల్పమైన విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తులారాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. నిలకడలేని ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఎన్ని మెలకువలు పాటించినప్పటికీ మానసిక, శారీరక ఒత్తిడి నుండి తప్పించుకోలేరు. సౌందర్య సాధక చిట్కాల పట్ల ఆకర్షితులవుతారు. వృశ్చిక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఇష్టం లేని వ్యక్తులకు దూరంగా ఉంటారే తప్ప వాగ్వివాదాలకు దిగరు. స్వార్థం లేని లౌకిక ప్రపంచంలో నెగ్గడం కష్టమని భావించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ధనుస్సు రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలను, కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఎంత చేసినా సంతృప్తి లేని వర్గాన్ని దూరంగా ఉంచాలని కృత నిశ్చయానికి వస్తారు. మకర రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. మొండి బాకీలను రాబట్టుకోవడానికి కొత్త మార్గాలను అవలంబిస్తారు. కుంభరాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. మీకు ఎంతమాత్రం సంబంధం లేనటువంటి వివాదాల్లోకి మిమ్మల్ని లాగే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్త వహించండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మీనరాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, శ్రీ ఆంజనేయ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.